రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ ఇంటరాగేషన్ పరంగా హింసించారు. ఆ టైంలో ఆయన్ని తీవ్రంగా గాయపరిచారు. ముసుగులు వేసుకున్నటువంటి పోలీసు అధికారులు చితకబాదారు. అది వీడియో తీసి మరి చూపించారు అన్నటువంటి విషయం ఆనాడు ఆరోపించడం. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాక సుప్రీంకోర్టు ఏమో ఆయనకి ట్రీట్మెంట్ ఇవ్వమన్నది, కానీ విచారణకు ఆదేశించకపోవడం. ఈలోపు సిబిఐ దర్యాప్తు కోరి ఆ తర్వాత విత్డ్రా చేసుకోవడం. అయితే ప్రభుత్వం మారిన తర్వాత మన తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి ఆ పైన తన మీద జరిగిన దాడి విషయంలో కేసు కోసం మాత్రమే పదే పదే పట్టుబడుతూ ఎట్టి పరిస్థితుల్లో తనని అరెస్ట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి శిక్షించాలి అని కోరుకుంటున్నటువంటి రఘురామకృష్ణరాజు కేసులో కీలకమైనటువంటి వ్యక్తులు ద్వారకా తిరుమలలో సునీల్ మాజీ డీజీ, అట్లాగే మాజీ డీజీ అయినటువంటి మరొక సిఎస్ఆర్ ఆంజనేయులు, అట్లాగే మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి విజయపాల్. ఇక్కడ విజయపాల్ ఆల్రెడీ రిటైర్ అయిపోయారు. వీళ్ళిద్దరూ ప్రస్తుతం ప్రభుత్వం పక్కన పెట్టడం వల్ల పక్కన పెట్టబడి ఉన్నారు. ఆ సందర్భంలో ఇప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారంటూ మొన్ననే దర్యాప్తు పూర్తయిపోయింది. వీళ్ళందరినీ అరెస్ట్ చేయబోతున్నారంటూ జ్యోతిలో కథనాలు వరుసగా వచ్చినాయి. రేపో మాపో అరెస్ట్ చేయబోతున్నారు అన్నట్టుంది. అందులో విజయపాల్ హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి సందర్భంలో విజయపాల్కి ఊరట్ లభించలేదు. దాంతో రేపో మాపో అరెస్ట్ చేస్తారన్నటువంటి పాయింట్ వచ్చింది. ఇప్పుడు విజయపాల్ సుప్రీంకోర్టుకి వెళ్తే ముందస్తు బెయిల్ లభించింది. అరెస్ట్ చేయొద్దంటూ ఆంధ్రప్రదేశ్ పోలీసులు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం అది. ఏదైతే గుంటూరు ప్రభుత్వ వైద్యుల బృందం ఇచ్చినటువంటి నివేదికలో రఘురామని ఎవరూ కొట్టలేదన్నటువంటి నివేదికని హైకోర్టు సుప్రీంకోర్టు అంగీకరించినాయి. కాబట్టి సిబిఐ విచారణకు నిరాకరించినాయి అన్నటువంటి పాయింట్ని అక్కడ ప్రధానంగా వాదనలు వినిపించినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఆర్మీ ఆసుపత్రిలో వైద్యులు ఇచ్చిన నివేదికలో కూడా చిన్న గాయం ఉందని చెప్పారు తప్పించి అది కొట్టలేదన్నటువంటి పాయింట్ ఉందన్నటువంటిది అక్కడ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఈ సందర్భంలో కీలకమైనటువంటి ప్రక్రియ ఏంటంటే రఘురామకృష్ణరాజుకి వ్యతిరేకంగా విజయపాల్ వేసిన పిటిషన్ మీద విజయపాల్కి భారీ సపోర్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినట్టుంది. దీన్ని విచారించిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రసన్న బి వరాలే అయితే దీంట్లో తదుపరి విచారణ అంటే వాయిదా వేస్తూ వాయిదా దాకా కూడా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దు, అంటే అది ముందస్తు బెయిల్ అనమాట. దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరించమని చెప్పి విజయపాల్కి ఆదేశించారు. అయితే విజయపాల్ తరపున హాజరైన లాయర్లు ఎవరు అంటే అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ దవే ఇలాంటి సీనియర్లు ఇద్దరు అటెండ్ కావడంతో సుప్రీంకోర్టే ఆశ్చర్యపోయింది. ఒక పోలీస్ అధికారి కోసం ఏకంగా సుప్రీంకోర్టులో అత్యంత కాస్ట్లీయెస్ట్ లాయర్లు వచ్చినటువంటి పాయింట్తో అందుకనే ఇద్దరు సీనియర్లు సరిపోతారంటూ ధర్మాసనం వ్యాఖ్యానించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అదే సందర్భంలో దీంట్లో ముందస్తు బెయిల్ రావడం అన్నది కీలకమైంది.